వాకింగ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి? చాలామంది వాకింగ్లో చేసే తప్పుల వల్ల వాళ్ళకి ఆ ప్రాపర్ హెల్త్ బెనిఫిట్ రావు, అండ్ దెన్ దానివల్ల ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. వాకింగ్ కూడా ఎక్సర్సైజ్ లాంటిది. సో ఏ ఎక్సర్సైజ్ మొదలు పెట్టినప్పుడైనా ఫస్ట్ ఇనిషియల్గా కొద్దిగా వార్మప్ అనేది అవసరం. సో వాకింగ్లో వార్మప్ అంటే ఏంటి అంటే, మనము వాకింగ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ 3 to 4 minutes కొద్దిగా స్లో వాకింగ్ చేసి కొద్దిగా మజిల్స్ని స్ట్రెచ్ అవ్వనిచ్చి కొద్దిగా మజిల్స్ వార్మప్ అయినాక అప్పుడు స్లోగా వాకింగ్ పేస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే వాకింగ్ మొదలు పెట్టగానే ఫాస్ట్గా వాకింగ్ చేయడం మొదలు పెడతారు. ఆల్రెడీ కోల్డ్ మజిల్స్, అప్పటి వరకు కాంట్రాక్టెడ్ ఉన్న మజిల్స్ని సడన్గా స్ట్రెచ్ చేయడం మొదలు పెట్టగానే మైక్రో ట్రామా అవడం, ఈ మైక్రో ట్రామా అవడం వల్ల పెయిన్స్ రావడం. చాలామంది రాంగ్ పోస్చర్, మొబైల్ చూసుకుంటూ వాకింగ్ చేస్తారు. సో రాంగ్ పోస్చర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ మొబైల్ నెక్ సిండ్రోమ్, ఆ టెక్స్ట్ నెక్ సిండ్రోమ్, ఓన్లీ నడవడం వల్ల వెనక నెక్ మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవడం. సో దీంతో ఏంటంటే అరగంట నడిచినా కానీ వాళ్ళకి పెద్ద బెనిఫిట్ అనిపించింది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ వాళ్ళ బ్రెయిన్ కంటిన్యూస్గా స్క్రీన్ మీద పెట్టుకొని వాళ్ళు ఫోకస్ అంతా కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోవడం. 10,000 steps, 15,000 steps, 20,000 steps శరీరం ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతుందో అంతవరకే వాకింగ్. ఎస్పెషలీ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి కానీ, హై ఆజ్డ్ ఫుట్ ఉన్న వాళ్ళకి కానీ, ప్రాపర్ ఫుట్వేర్ లేనప్పుడు ఈ స్ట్రెయిన్ అంతా నీ జాయింట్స్ మీద పడి నీ జాయింట్స్ అనడం. సో హాఫ్ అన్ అవర్ 45 minutes 1 hour వాకింగ్ చేస్తున్నప్పుడు ఇంకా స్ట్రెయిన్ ఎక్కువ అవడము, ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం. హార్డ్ సర్ఫేసెస్ మీద ఎప్పుడైతే నడుస్తామో మనము ఇంకా స్ట్రెయిన్ ఎక్కువైతుంది. సో వాకింగ్ అనేది ఐదర్ గ్రౌండ్లో కానీ ఆర్ గడ్డి మీద కానీ చేయాలి, ఆర్ వాకింగ్ ట్రాక్స్ మీద కానీ చేయాలి, కానీ అంతేగాని సిమెంట్ రోడ్లు, తార్ రోడ్ల మీద వాకింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే ఇలా రాంగ్ పద్ధతిలో వాకింగ్ చేస్తుంటారో వాళ్ళకి నీ జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. వాకింగ్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అనిపించింది, క్రాకింగ్ సౌండ్స్ అనిపించాయి, అంటే మోకాలు రాసుకొని కరకర సౌండ్ వచ్చినా కానీ ఫస్ట్ థింగ్ అసలు ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏ స్ట్రక్చర్స్ డ్యామేజ్ ఉన్నాయి, ఏ లిగమెంట్స్ డ్యామేజ్ ఉన్నాయి, ఎంత డ్యామేజ్ ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చాక మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ద్వారా ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్స్ని కొద్ది వరకు రిపేర్ చేయటము, ప్లాస్మా పద్ధతి ద్వారా రీజనరేట్ చేయడం ద్వారా ఇనిషియల్ స్టేజెస్లోనే ఆ డ్యామేజ్ని కరెక్ట్ చేసుకొని ప్రాపర్ ప్రికాషన్స్, ప్రాపర్ అప్రోచ్లో వెళ్ళినట్టయితే వాకింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్.